అంటే మీరు నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఎక్కువ నల్లపరెడ్డి గారి వర్గం, నేదురుమల్లి గారి వర్గం ఉండేది. సబ్సిక్వెంట్గా మళ్ళీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి వర్గం అంటూ ఒకటి వచ్చింది. ఆ రోజుల్లో సంజయ్ గాంధీని పట్టుకొని నేదురుమల్లి గారు సీఎం కావాలనేటువంటి ప్రయత్నాలు గట్టిగా జరిగినాయి. ఆల్మోస్ట్ భవనం వెంకటరామరెడ్డి గారి బదులు నేదురుమల్లి గారిని చేయాలనేటువంటి ప్రపోజల్ వస్తే అనుకోని పరిస్థితుల్లో ఆయన పక్కకు తప్పించి వెంకటరామరెడ్డి గారికి శివశంకర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ భవన్ వెంకటరామరెడ్డి చీఫ్ మినిస్టర్. అంటే నేదురుమల్లి గారికి అడ్డుపడ్డాడు ఆయన సీఎం కాకుండా. ఎందువల్ల? మొదట్లో ఇతను పార్లమెంట్ టికెట్ కోసం కూడా అతను అడ్డుపడ్డాడు. రీజన్ ఏంటంటారు? ఎందుకో అతనికి ఢిల్లీలో పరిచయాలు వచ్చి ఆ కేసుల్లో వాళ్ళకెవరో ఉండి సీనియర్ లీడర్ ఎవరో ఉండేవాడంట ఒకతను. అతనికి అసిస్టెంట్ కింద పనిచేసిన తర్వాత సమూహ ఇందిరాగాంధీ కమ్ టు ఈజ్ ఎబిలిటీ. ఈయన ఏంది లాయర్గా వచ్చినాడు. అందులో ఇక్కడ బార్లో కూడా పర్మనెంట్ జడ్జెస్ చేసేటప్పుడు ఇద్దరు జీవన్ రెడ్డి వాళ్ళ పైన పెట్టి ఈయన కింద పెట్టారు. తను రిజైన్ అంటే డిస్క్రిమినేషన్ అంటారా? మొదటి నుంచి కూడా ఇతను బీసీకి నాయకుడు అని పేరు పడిపోయింది. అందులో చాలా వెరీ క్యాపబుల్. కానీ ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈయన ప్రభావం తగ్గిపోయింది కదా? ప్రభావం తగ్గితే ఈయన కూడా స్వయంకృత అపరాధాలు ఉన్నాయి శివశంకర్ గారు కొన్ని. అప్పుడు ఎన్డీఏ చంద్రబాబు నాయుడిని కలవడం, అంటే విపి సింగ్ సారథ్యంలో ఇదేనా నేషనల్ ఫ్రంట్ అంటారా? రాజీవ్ గాంధీ టైంలో కూడా ఎంత ప్రాబ్లం తగ్గలా, ఇందిరాగాంధీ దగ్గర ఉన్నంత లేకపోయింది అంతే. చనువు అంటే అప్పుడు ఆయన క్వార్టర్ డిఫరెంట్గా ఉండేది కదా. ఆయన పక్కన అరుణ్ నెహ్రూలు వీళ్ళంతా ఉండేవారు, సతీష్ శర్మలు వీళ్ళందరూ కూడా. సో అప్పుడు ఆయన కాంగ్రెస్లో బాగా తగ్గటం, తర్వాత ఆయన తెనాలి కూడా పంపించినట్టున్నారు కదా. అంటే తెలంగాణ వాడు అయినప్పటికీ తెనాలి గెలిచాడు కదా ఆయన ఒకసారి. గెలిచినప్పటికీ అక్కడే పంపటం ఇదంతా అంత రీషఫుల్ చేయటం అనేటువంటిది మొదటి నుంచి కూడా అతనికి రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉండింది కాంగ్రెస్లో. రెండవది జనార్దన్ రెడ్డి తన చీఫ్ మినిస్టర్ కాలేకుండా అయిపోయినాడని చెప్పి. కానీ మీరు ఒకటి అనుకుంటారా, భవనం వెంకటరామరెడ్డి గారిని పెట్టడం అనేటువంటిది వెరీ అంటే వాళ్ళు చేసిన తప్పిదమని ఆ రోజుల్లో? తప్పిదం అంటే అప్పుడు జనార్దన్ రెడ్డి విషయంలో వచ్చేటప్పటికి భవనం జయప్రద వాజ్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ, వెంకటరామరెడ్డి వన్ కమ్యూనిటీ. వెంకటరామరెడ్డి has got that capability thing. Once he sits with you, you will convince that he is the leader of this country, not only Andhra Pradesh. అంటే ఈయన రెడ్డి సామాజిక వర్గం, ఆమె కమ్మ సామాజిక వర్గం ప్లస్ ఇతని క్యాపబిలిటీస్ ఇవన్నీ కలిసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసే శివశంకర్ గారు అండతాం. కానీ ఆయన హీ కుడ్ నాట్ లాంగ్ లాస్ట్, హీ కుడ్ నాట్ కంటిన్యూ. మళ్ళీ ఆయన్ని తీసి మళ్ళీ కోట్ల గారిని పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు అంటే శివశంకర్ గారు దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఆయన మరణించారు. అప్పుడు కూడా ఏం చెప్పాడు అతను వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసి అయిన తర్వాత నేను ఊరికి మెసేజ్ పెట్టా ఎవరో మీ పోటీ మిత్రుడి దగ్గర, చాలా కావాల్సిన్నాడు అతనికి అని. ఆమె ఎవరికి తెలియదు సర్రని వచ్చేసి ఆమె దగ్గర చాలాసేపు కూర్చొని, నాకు చాలా సన్నిహితుడమ్మా ఆయన, నేను చాలా రుణపడి ఉంటామని ఆయన వైఫ్తో చెప్పినాడు. చంద్రబాబు గారు చెప్పారు అంటే కన్సోల్ చేయడానికి వచ్చినప్పుడు శివశంకర్ గారి గురించి చెప్పారు. కానీ శివశంకర్ గారు చివరిలో ప్రజారాజ్యంలో కూడా చేరినట్టున్నారు కదా? చేరారు, కానీ అక్కడ కూడా పెద్దగా ఆయనకి ఇంపార్టెన్స్ వచ్చినట్లేదు. ప్రజారాజ్యంలో చేరడానికి డాక్టర్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కారణం. నేను ఆ రోజు చెప్పాను ఆయనకు, అన్నా ఎందుకు వచ్చిందన్న ఇవన్నీను, దానికి ఏజ్ కూడా వచ్చింది. నా మాట అంటే, లేదు గంగాధర్, మనోడు ఒకటి పార్టీ పెడితే అతని సహాయకారాలు అందించాల్సిన అవసరం ఉంది కదా, నన్ను అడిగితే నువ్వు కానీ మార్నింగ్ వస్తే ఇద్దరం కలిసి వెళ్తామన్నాడు. సరే అన్న అని చెప్పి నో అని చెప్పలేక వెనక్కి వచ్చేసి. కానీ మీరు కూడా చిరంజీవి గారి ఫాదర్తో చాలా సన్నిహితులు, మీరు నెల్లూరు జిల్లా, వారిది నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు అని అంటారు. మీరెందుకు పీఆర్పీలో జాయిన్ అవ్వలేదు? చిరంజీవి గారు ఫాదర్ చాలా సన్నిహితులు నాకు, వెంకట్రావు గారు. చిరంజీవి గారిని పరిచయం చేసింది కూడా వెంకట్రావు గారు. నన్ను వెంకట్రావు గారు రుద్రమైన షూటింగ్ జరుగుతూ ఉన్న రోజుల్లో 20 సంవత్సరాల కిందట నన్ను మెడ్రాసు తీసుకుని ఈజీపీ గార్డెన్లో ఫస్ట్ చిరంజీవి గారిని పరిచయం చేశాడు. అవతల నేను క్రమేణా మెడ్రాసుకు పోయినప్పుడు బయట ఇక్కడ జనార్దన్ రెడ్డి మన ఎన్టీ రామారావు మీద వ్యతిరేకంగా చేసినప్పుడు మేము శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించాం ఇతన్ని కన్నా రాజకీయాలు తీస్తే ఎట్లుంటుందని. అప్పుడు నేను పోయి కాంగ్రెస్లోకి తీసుకురావాలని అనుకున్నారా? కాంగ్రెస్ కాదు, ఏదో ఒక విధంగా ఉద్యమంలో తీసుకువచ్చిన తర్వాత అంటే వద్దు రాజకీయాలు ఎన్ని వద్దులే గంగాధర్ గారు,
మెడ్రాస్ ఇంట్లో పోయి కలిసినప్పుడు. ఎవరున్నారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఇది ఏ సంవత్సరం అండి? ఐ థింక్ 87. ఓకే. అప్పుడు ఉద్యమం పీక్లో ఉంది, జనమంతా వస్తూ ఉన్నారు. నేను పోయి కలిస్తే ఏ ఉద్యమం అండి? మేము ఎగనెస్ట్ తెలుగుదేశం. అచ్చా, మీరు సేనై సేన. అచ్చా, సేనై సేనలోకి చిరంజీవి గారిని తీసుకురావాలని ఆలోచన. ఓకే. ఆయన పొలైట్గా కాదన్నారు. ఓకే. అండ్ మీరు ఎందుకు వెళ్ళిపోయారు పీఆర్పీలోకి? పీఆర్పీ అంటే మీకు ఆహ్వానం లేదా, లేకపోతే మీరు అసలు అప్రోచ్ కాలేదా? నేను అప్రోచ్ అయ్యే ప్రసక్తి ఎక్కడ నా రాజకీయ జీవితంలో నేను అలవాటు చేసుకోవాలి. నా అవసరం ఎవరికన్నా ఉంటుంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోయేవాడిని. ఓకే. నేను పోయి పలానికి నేను వస్తాను, మీతో పాటు ప్రయాణం చేస్తాను అనే ఫీలింగ్ ఎప్పుడు చేయలేను నా లైఫ్లో. నా భయం 64+, ఇంక చేయను కూడా. సో పీఆర్పీ మీ జిల్లా నుంచి మీకు ఆహ్వానం లేదు, మీరు వెళ్ళను కూడా? మామూలుగా కూడా ఆయన పార్టీ పెట్టిన రోజుల్లో అంతకుముందంతా కలిసేవాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.